నమస్తే. నమస్తే నమస్తే. మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ రెడీ రైట్? ఇప్పుడు క్లియర్ వాయిస్ క్లియర్ సార్, ఓకేనండి? క్లియర్ క్లియర్. ఓకే ఓకే. మూర్తినాయుడు గారు, నిన్న మార్కెట్ మళ్ళీ ఢమాల్ అంది. అయితే డాక్టర్ రెడ్డీస్ 1379 కోట్ల రూపాయల లాభం రిజిస్టర్ చేయడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు నిఫ్టీ 50లో కూడా డాక్టర్ రెడ్డీస్ గురించిన ప్రస్తావన ఉన్నది. అండ్ ఇవాళకి అండ్ ఇన్ఫ్యాక్ట్ చూస్తే కనుక డాక్టర్ రెడ్డి, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, దివీ ల్యాబ్స్, సన్ ఫార్మా, అలాగే రిలయన్స్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ సూచిస్తున్నాయి. మూర్తినాయుడు గారు, యా సార్, నిన్న మనం ఏదైతే నిఫ్టీ 21,900 పైన మార్కెట్ సస్టైన్ అవడానికి అవకాశం తక్కువగా ఉందని చెప్పాం, అదేవిధంగా 21,900 దగ్గర నుంచి మార్కెట్లో 21,850 అండ్ 800 బ్రేక్ చేసిన దగ్గర నుంచి ఇంకో 250 పాయింట్స్ కరెక్షన్ తీసుకుని మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ రావడానికి మనం చూసాం. మనం లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చెప్తున్నాం, నిఫ్టీ ఏదైతే 22,200 టచ్ చేసిన తర్వాత దాంట్లో కరెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 21,100ని మళ్ళీ రీచ్ అయ్యే వరకు కూడా ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి తప్ప మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ చూడడానికి కష్టం అవుతుంది. అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే కరెక్షన్ ఏదైతే స్టార్ట్ అయిందో 21,900 దగ్గర నుంచి టెక్నికల్గా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు మార్కెట్ ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా ఈ రోజు కూడా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఇప్పుడు ఏదైతే నడుస్తుందో 21,700 రేంజ్లో 690 or 700 రేంజ్లో నడుస్తుంది. మ్యాక్స్ ఇది 700 నుంచి 750 దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ విషయంలో చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏదైతే 45,900 45,800 దగ్గర నుంచి మార్కెట్లో కరెక్షన్ ఉంటుంది. ఒక 1000 నుంచి 1,500 పాయింట్స్ కరెక్షన్ ఉంటుందని చెప్తున్నాం. అదేవిధంగా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వస్తుంది. ఈ రోజు కూడా 45,600 అరౌండ్ 660, 560 అండ్ 600 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. మ్యాక్స్ ఇది ఇంకొక 100 నుంచి 150 పాయింట్లు పైకి వెళ్ళినప్పటికి కూడా మార్కెట్లో కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ కరెక్షన్ రావడానికి, మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏంటంటే ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు చాలా కాషియస్గా ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా మార్కెట్లో నిఫ్టీ అయితే ఇక్కడి నుంచి ఒక 50 నుంచి 100 పాయింట్లు పైకి వెళ్ళిన కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీ కూడా 45,650 or 700 రేంజ్ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా కాషియస్గా ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. నిన్న కనుక చూస్తే కనుక మూర్తినాయుడు గారు, నిన్న లాస్ట్ అవర్లో ఆఖరి గంటలో అమ్మకాలు పోటెత్తడంతో మొత్తం ఒక్కసారిగా కుదేలేని పరిస్థితి మనం గమనించాం. అంటే మీరు అంటూ వస్తున్నారు ఒక కైండ్ ఆఫ్ కరెక్షన్ విల్ బి దేర్ అని. నిన్న కూడా మీరు సజెస్ట్ చేశారు మధ్యాహ్నం నుంచి అలా ఉండొచ్చని. ఈరోజు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నిన్న ఒక్కసారిగా పడిపోయింది కాబట్టి ఈరోజు ఏమైనా కొంచెం అప్ ట్రెండ్ సూచించే అవకాశం ఉందా? లేదు, యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ నిన్న కొంచెం భారీగా పడింది కాబట్టి దాంట్లో కొంచెం రిట్రెస్మెంట్ ఉంటుంది. ఏదైతే నిన్న నిఫ్టీ 21,600 బిలో మనకి ట్రేడ్ అయింది కాబట్టి 600 దగ్గర నుంచి ఒక 700 or 750 ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఉంటే ఉండొచ్చు. ఉండి అక్కడి నుంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏదైతే నిన్నటి రోజున ఏదైతే టేక్ ఆఫ్ అయి ముందుకు వెళ్ళిందో అది మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చిందో అది మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి కావాల్సినటువంటి సెక్టార్స్ చూసుకున్నట్టయితే మార్కెట్లో కొంచెం ఆటోమొబైల్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ కొంచెం హైయెస్ట్ కరెక్షన్ గురవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ లో చూసుకున్నట్టయితే ఏదైతే కోటక్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఈ రెండు కూడా మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ ఎక్కువ బాగా కరెక్షన్ గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఐటీ సెక్టర్ కూడా మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్కి తీసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఐటీలో కొంచెం ఏదైతే సెల్లింగ్కి గురవడానికి అవకాశం ఉన్న స్టాక్స్ లో చూసుకున్నట్టయితే ఎంఫసిస్, ఇన్ఫోసిస్, విప్రో ఈ స్టాక్స్ కొంచెం మేజర్గా ఆ కరెక్షన్ గురవడానికి అవకాశం అయితే ఉంది. ఆటోమొబైల్ సెక్టర్ చూసుకున్నట్టయితే మనం చెప్పినట్టుగా టాటా మోటార్స్, భారతీయ ఫోర్జ్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ లోనే ఉన్నాయి. అది అలా కంటిన్యూ అవుతూనే ఉన్నది. కొంచెం 2 వీలర్స్ లో వచ్చేటప్పటికి హీరో మోటార్స్, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ ఆటోమొబైల్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజున. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ లోనే ఉన్నప్పుడు కూడా ఈ రోజు మాత్రం కొంచెం హిందుస్థాన్ యూనిలివర్, అదేవిధంగా టాటా కన్స్యూమర్స్, అదేవిధంగా డాబర్, గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇవి మాత్రం కొంచెం మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. మూర్తినాయుడు గారు, వాళ్ళు చూస్తే కనుక డౌన్ ట్రెండ్లో ఐసిఐసిఐ, కోటక్, యాక్సిస్ బ్యాంక్ వీటికి సంబంధించిన ఇండికేషన్ కనిపిస్తోంది. అంటే బ్యాంకింగ్ ఈరోజు కొంత ఇది ఎదుర్కొనే అవకాశం ఉందా?
ఎస్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ మాత్రం 45,600 నుంచి 700 మధ్యలో కొద్దిసేపు కన్సల్టేషన్ అయినప్పుడు కూడా మార్కెట్ అయితే కొంచెం కరెక్షన్ కి గురవడానికి బేరిష్ ట్రెండ్ లోనే ఉంది కాబట్టి ఆ బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కరెక్షన్ తీసుకుంటున్నప్పుడు ప్రధానంగా ఈ రోజునైతే మార్కెట్ లో కొంచెం భారీగా ఎఫెక్ట్ అవడానికి ఉన్నటువంటి బ్యాంక్స్ అయితే కోటక్, ఐసిఐసిఐ బ్యాంకు, కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంచెం కరెక్షన్ గురవడానికి ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, అంటే మీ సజెషన్ ఏంటి, మీ అడ్వైజ్ ఏంటి? యా యాక్చువల్గా ఏంటంటే ఇలాంటప్పుడు మనం కొంచెం మార్కెట్లో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మార్కెట్ కొంచెం కరెక్షన్ తీసుకున్న తర్వాత ఎదుర బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి ఈ వీక్ మాత్రం ఈ 2 సెషన్స్, ఇవాళ రేపు సెషన్స్ కొంచెం వెయిట్ చేసి అక్కడి నుంచి మార్కెట్లో కొంచెం ఈ ఫాల్లో మంచి స్టాక్స్ కూడా, ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ కూడా కరెక్షన్ గురవుతాయి కాబట్టి అలాంటి స్టాక్స్ లో అక్యుమిలేట్ చేసుకుంటూ ఉంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే సెక్టార్స్ చెప్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ తీసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీలో మనం ఏదైతే మనకి ఇది డాబరు, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, అదేవిధంగా టాటా కన్జ్యూమర్, ఇలాంటి వాటిలో కొంచెం సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకుంటే ఆటోమొబైల్ సెక్టార్లో అయితే మాత్రం హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్ కొంచెం కరెక్షన్ గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఐటీ సెక్టార్ సంబంధించినట్టయితే ఇన్ఫోసిస్, విప్రో అండ్ ఎంఫోసిస్, ఈ 3 కూడా మార్కెట్ లో కొంచెం సెకండ్ హాఫ్ లో కరెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయినప్పుడు ఆ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్. అంటే మూర్తినాయుడు గారు, కాలర్స్ నుంచి వస్తున్న వాళ్ళకి వాళ్ళ రిక్వెస్ట్ ఆర్ వాళ్ళు దే ఆర్ సీకింగ్ మోర్ సజెషన్స్. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ ఉంది, ఓటాన్ అకౌంట్ నేపథ్యంలో ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఐడియల్ సెక్టర్ ఏంటి వెళ్ళటానికి, ఇన్వెస్ట్ చేసుకుంటారు? యాక్చువల్గా అయితే ఈ బడ్జెట్ లో పెద్దగా మార్పులు అయితే ఏం చేయరు. యాక్చువల్గా ఏంటంటే 2 months 3 months 3 months సంబంధించిన బడ్జెట్ కాబట్టి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ఆ ఇయర్ సంబంధించిన బడ్జెట్ ఇస్తారు కాబట్టి ఈ దీంట్లో పెద్దగా మార్పులు ఏం జరగవు. కానీ ఏంటంటే బడ్జెట్ ఫేవర్ అనేది మార్కెట్ లో ఈ ట్రేడర్ సైకాలజీ ప్రకారం ఉంటుంది కాబట్టి మార్కెట్ లో కొంచెం కరెక్షన్ వస్తుంది. కరెక్షన్ వచ్చిన తర్వాత మార్కెట్ లో ఎంటర్ అవ్వాల్సినటువంటి సెక్టార్స్ సంబంధించిన అయితే ఈసారి బాగా ఈ ఇయర్ బాగా ముందుకెళ్లే సెక్టార్స్ లో ఆటోమొబైల్ సెక్టార్ ని ఒకదాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంకింగ్, ఈ 2 సెక్టార్లు కూడా మార్కెట్ లో కొంచెం లీడ్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ బ్యాంకింగ్ ఈ యొక్క బడ్జెట్ సెషన్ అయిన తర్వాత ఆ స్టాక్స్ లో ఆ సెక్టార్ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ మనం ఆల్రెడీ చెప్పుకుంటూ ఉన్నాం ఆటోమొబైల్ సెక్టార్ సంబంధించింది ఈవీ వెహికల్స్ తోటి ముడిపడి ఉన్న దాన్ని, అదే దాంట్లో టాటా మోటార్స్ లాంటి, టీవీఎస్ మోటార్స్ లాంటి, మనం ఆల్రెడీ మారుతి లాంటి అన్ని కూడా మనం చెప్తున్నాము. వాటిలో మనం ఫేజ్ బై ఫేజ్ సిప్ మోడల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ కూడా ఈ సంవత్సరం బాగా లీడ్స్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఫార్మా సెక్టర్ మాత్రం కొంచెం ఆల్రెడీ బాగా పీక్ లోనే ఉన్నది, కొంచెం మనం దాంట్లో కొంచెం ఆచితూచి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫార్మా సెక్టర్కి సంబంధించి అయితే కొంచెం ఇది జుడిషియస్ గానే వెళ్ళాలి, ఎడ్యుకేట్ చేసుకోవాలంటారు. అవును. ఆటోమొబైల్ సెక్టర్ అయితే మాత్రం ఎవరి క్రెడిట్ గా ఉంది. ఈ రోజున మార్కెట్ ఇంత కరెక్షన్ ఉన్నప్పుడు కూడా ఈ రోజున టాటా మోటార్స్ ఆల్రెడీ 2.5% ఆల్రెడీ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నది. అంటే మార్కెట్ సెకండ్ హాఫ్ లో కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు ఇది కూడా మళ్ళీ కొంచెం కరెక్షన్ గురే అవకాశం ఉంది. కానీ సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ సెక్టర్ లో మనకి టాటా మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా మారుతి కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో లీడ్ లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి రిలయన్స్ ఏదైతే ఉన్నదో నిన్న కూడా కొంచెం కరెక్షన్కి ఏదైతే గురైందో అది మళ్ళీ స్టేబిలైజ్ అవ్వి మళ్ళీ మార్కెట్లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బాగా కరెక్షన్ గురైనప్పుడు బాగా ట్రస్టెడ్ అనుకునేటటువంటి టాటా కంపెనీస్ దాంట్లో సంబంధించినటువంటి టాటా స్టీలు, అదే టాటా ఎలెక్సా సాఫ్ట్వేర్ నుంచి టాటా ఎలెక్సా, అదేవిధంగా టాటా కన్జ్యూమర్, ఇట్లో టాటా ట్రెంట్ అని ఒక రీటైల్ స్టోరు, దానికి సంబంధించిన టాటాలో ఉన్నటువంటి ట్రస్టెడ్ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి కరెక్షన్స్ అప్పుడు అవి ఏదైతే కరెక్షన్ అవి కూడా మార్కెట్ లో కొంచెం అవి భారీగా పతనం అవ్వకపోయినప్పుడు కూడా ఎంతో కొంత డౌన్ ట్రెండ్ పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి అలాంటి దాంట్లో మనం ఎంట్రీ ఇవ్వడానికి మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. మూర్తినాయుడు గారు, అంటే మోస్ట్ యాక్టివ్గా కనిపిస్తున్నాయి చూస్తే కనుక ఈ లార్సెన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, అలాగే టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో ఇది మోస్ట్ యాక్టివ్గా కనిపిస్తున్నాయి. అంటే మిశ్రమంగా ఉంది, అటు టెక్నాలజీ ఉంది, మీరు అన్నట్టు ఆటోమొబైల్స్ ఉన్నాయి, బ్యాంక్ అండ్ అలాగే ఎనర్జీ సెక్టర్, ఈ 4 కూడా ఈరోజు మోస్ట్ యాక్టివ్గా కనిపిస్తున్న పరిస్థితి.
యాక్చువల్గా ఏదైతే ఆటోమొబైల్ అండ్ ఎనర్జీ సెక్టర్ కూడా ఇంటర్ రిలేటెడ్ గానే ఉంటాయి. ఎనర్జీ సెక్టర్ ఆటోమొబైల్ మీద, ఆటోమొబైల్ ఎనర్జీ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి రెండు కూడా దే ఆర్ బోత్ నడుస్తున్నాయి ఇంటర్ కాబట్టి డిపెండెంట్ కాబట్టి. ఎస్ నడుస్తున్నాయి కాబట్టి రెండు కూడా ఎవర్ గ్రీన్ గా ఉండే సెక్టార్స్ అవన్నీ కూడాను. దానికి మనం ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇయర్ అంతా కూడా ఆటోమొబైల్ కే మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఆటోమొబైల్ ఈవీస్ తోటి చాలా ట్రెండ్ సృష్టించే రంగాలు కాబట్టి. తర్వాత మనకి ఎవర్ గ్రీన్ గా నడిచే ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీలో కూడా మన ప్రతి ఇయర్ కూడా చాలా అద్భుతమైనటువంటి టర్న్ ఓవర్ జరుగుతుంది, మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ కన్జ్యూమర్ బేస్డ్ మార్కెట్ కాబట్టి, ప్లస్ రీటైల్ సెక్టర్స్ లో ఉన్నటువంటి మూమెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మనం కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో సిమెంట్ అండ్ ఐరన్ సంబంధించిన దాంట్లో టాటా స్టీల్ చాలా మంచి ప్రైస్ లో మనకి ఇయర్ మనకి ₹100 దగ్గర నుంచి మనకి దీన్ని ఎక్వైర్ చేయడం మనం మొదలు పెట్టాం. ₹136 ప్రజెంట్ నడుస్తుంది. ఇది మనకి చాలా హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి సెక్టార్ సంబంధించింది టాటా స్టీల్. ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో మేజర్ రోల్ పోషిస్తున్నటువంటి స్టీల్ ఇండస్ట్రీస్ లో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో టాటా స్టీల్ లాంటి దాంట్లో మనకి ఒక ట్రస్టెడ్ గా మనం సిప్ మోడల్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి మనం ఆల్రెడీ ఏసీసీ, అంబుజా వాటితో పాటుగా అల్ట్రాటెక్ సిమెంట్ అయితే మాత్రం నెంబర్ 1 రేంజ్ లో మనకి ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇది కొంచెం స్టాక్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది ₹10,000 అన్నట్టుగా మనకి ఒక 9,000 నుంచి 10,000 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ తో కాకుండా మనకి పర్సెంటేజ్ తో చూసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్ లో కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే స్మాలర్ ప్రైస్ ట్రాక్ లో కావాలనుకున్నప్పుడు ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ సెక్టార్ లో కూడా మనం అద్భుతమైన లాభాలు తీయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. రైట్. ఇక హౌసింగ్కి సంబంధించి కూడా కాలర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయండి. వాళ్ళు ఎలా ఉండబోతోంది హౌసింగ్ సెక్టర్? హౌసింగ్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ నిన్న కూడా మనం రికమెండ్ చేసుకున్నాము. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అదేవిధంగా మనకి ఫైనాన్స్ సంబంధించినట్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, కెన్ హోమ్ ఫైనాన్స్, ఈ రెండు కూడా మనకి ఇండియా బుల్స్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా మార్కెట్ లో ప్రతి ఇయర్ కూడా ప్రోగ్రెసివ్ గానే ఉన్నాయి. హౌసింగ్ సెక్టర్ సంబంధించిన దాంట్లో బ్యాంకింగ్ లో సంబంధించిన దాంట్లో కెన్ హోమ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ దానికి సంబంధించింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా హెచ్డిఎఫ్సిలో మెర్జ్ అయిపోయింది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా దీనికి సంబంధించిన దాంట్లో మేజర్ పోర్షనే లీడ్ చేస్తూ ఉంటుంది. అది బ్యాంకింగ్ అండ్ హౌసింగ్ దాంట్లో సంబంధించి. ఎల్ఐసి హౌసింగ్ అయితే ఈ ఇయర్ కొంచెం ఎందుకంటే చాలా రోజులు కన్సాలిడేషన్ గా ఉన్నది, అది ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. ఈ రోజు కూడా మన ఎల్ఐసి హౌసింగ్ ని మనం రికమెండ్ చేయడం జరిగింది. అది దాంట్లో ఫేజ్ వైజ్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మంచి స్టాక్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించింది కూడా. రైట్. మూర్తినాయుడు గారు, అంటే ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఒక కాలర్ నుంచి వచ్చింది, జస్ట్ వాంటెడ్ టు షేర్. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అవుతుందో తెలియదు. చైనాలో దాదాపు 75 లక్షల ఇళ్ళు వేకెంట్గా ఉన్నాయి, చాలా నగరాలు గోస్ట్ సిటీలుగా ఉన్నాయి, భయంకరమైన ఆఫర్స్ ఇస్తున్నారు అక్కడ. అంటే మీరు ఇల్లు తీసుకుంటే మీకు గోల్డ్ ఇస్తాం, ఇంకా రకరకాల ఆఫర్స్. దాని ఇంపాక్ట్ ఏమన్నా మనకి ఇక్కడ వచ్చి పడుతుందా? ఇక్కడ కూడా అటువంటి మాంద్యం ఏమన్నా ఉందా? అంటే కాలర్ రాయటం కూడా, మెయిల్ రాయటం కూడా ఎలా రాస్తున్నారంటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అవుతుందేమో, బట్ స్టిల్ ఒక డౌట్ ఉంది అంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఏమన్నా వస్తుందా మనకని? లేదు, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి ఏమైనా లాక్డౌన్స్ జరిగితే తప్ప దాని ఎకానమీ విషయంలో మన ఎకానమీ విషయంలో దానికి కంపేర్ చేయడానికి ఏమీ అవకాశం ఉండదు. అక్కడ హౌసింగ్ దానికి సంబంధించింది, అక్కడ సాచురేషన్ కానీ అక్కడ ఏదైనా ఉంటే ఆ వెకేటెడ్ గా ఉంటే హౌస్లు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ప్రైస్ తగ్గచ్చేమో తప్ప మనకి దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ రిలేటెడ్ గా ఉన్న వస్తువులుగా తయారు చేయడంలో కానీ అక్కడ లాక్డౌన్స్ కానీ ఉంటే ఇక్కడ ఎఫెక్ట్ ఇచ్చే చాలా ఆర్గనైజేషన్స్ లో కొంచెం వెనకబడే అవకాశం ఉండి మన ఆర్థిక వ్యవస్థ ఏదైనా కొంచెం కుదేలే అవకాశం ఉంది తప్ప హౌసింగ్ దానికి సంబంధించిన దాంట్లో మన దానికి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ యూ బీన్ సజెస్టింగ్ డాక్టర్ రెడ్డీస్కి సంబంధించి, అలాగే Q3లో వాళ్ళు 1379 crores వాళ్ళు లాభం సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. మనకు తెలిసిన దాంట్లో సన్ ఫార్మా తర్వాత మనం చెప్పుకోదగ్గ కంపెనీస్ లో ఫార్మా కంపెనీస్ లో చూసుకున్నట్టయితే ఏదైతే డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా ఒకే కోవలోకి వస్తే సన్ ఫార్మా మాత్రం కొంచెం క్యాపిటలైజేషన్ లో కానీ ఇది కానీ కొంచెం ముందుండే అవకాశం ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే రెడ్డీస్ కూడా మనకి ఏపీ అండ్ తెలంగాణ బేస్డ్ లో ఉన్నటువంటి కంపెనీ, ప్లస్ ఇండియా వైడ్ కూడా చాలా హైయెస్ట్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీ అది. దాని నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కానీ అదేవిధంగా దివీస్ ల్యాబొరేటరీస్, ఈ ఫార్మాలో ఈ 3 కంపెనీస్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ఇయర్ ఆన్ ఇయర్ చాలా అద్భుతమైన రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. రెడ్డీస్ అయితే మాత్రం
కానీ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువగా ఉన్నది అన్నట్టుగా చూసుకుంటారు తప్ప డాక్టర్ రెడ్డిస్ లో గ్రోత్ మాత్రం చాలా ట్రమండస్ గా ఉండే అవకాశం ఉంది. యాక్చువల్ గా ఏదైతే రిజల్ట్ బేస్ లోనో ఈ గత 4-5 రోజులు ఇవాళ కొంచెము అప్ అండ్ డౌన్స్ బాగా ఎక్కువగా వచ్చింది. కానీ రిజల్ట్ బాగా వస్తుంది అన్నది అయితే మాత్రం లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా డిస్కౌంటెడే. ఏదైతే 5700 దగ్గర నుంచి కూడా మార్కెట్లో ఇది ఒక కన్సాలిడేషన్ నుంచి ముందుకెళ్తూ 5900 పైన ట్రేడ్ అవుతుంది. 6000 అరౌండ్ 6000 వరకు వస్తుంది. ఇది మార్కెట్లో ఇక్కడ ఆల్రెడీ ఏదైతే జూన్ జూలైలో ఒకసారి ఏదైతే 5900 అండ్ 6000 టచ్ చేసి మళ్ళీ కరెక్షన్ దూరై మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుందో మళ్ళీ సేమ్ అక్కడే ఉంది. కాబట్టి ఈసారి ఆ 6000 బ్రేక్ చేసి మార్కెట్లో 6500 to 6700 వెరీ షార్ట్లీ ఒక క్వార్టర్ లో మనకి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడున్న హై ఏదైతే ఉందో ఆల్రెడీ టచ్ చేసిన హై అది మనకి జూలై ఆగస్ట్ లోను. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే హైలో మళ్ళీ 6000 రేంజ్ లోకి వచ్చి ఇప్పుడు మనం దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళా మూమెంట్ అయితే చాలా ట్రమండస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఫార్మా దాంట్లో మనకి ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డిస్ చాలా రోజుల నుంచి కొంచెం కన్సల్టేషన్ గా అక్కడే మనకి ఎక్కడైతే మార్కెట్ ఉందో అదే రేంజ్ లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఒక విధంగా చూసుకోవాలనుకుంటే రెడ్డిస్ ఇంకా స్టేబుల్ గా ఉందని చెప్పుకోవాలి దివీస్ ల్యాబొరేటరీతో చూసుకున్నట్టయితే. కానీ దివీస్ కూడా ఏదైతే 3500 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాయి, ఏదైతే 4500 దగ్గర నుంచి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చిందో మళ్ళీ అదే టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ 4100 బ్రేక్ చేసి దివీస్ కూడా మనకి అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. రెడ్డిస్ దివీస్ ఈ రెండు కూడా అంటే దివీస్ అయితే కంప్లీట్ గా బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బట్ ఫార్మా సెక్టరే కాబట్టి, అదేవిధంగా రెడ్డిస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టాబ్లెట్ ఫార్మేషన్ కూడా దాంట్లో ముందుకెళ్తుంది. కాబట్టి రెండు కూడా ఫార్మా అయినప్పుడు కూడా డిఫరెంట్ సెక్టార్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉన్నాయి. ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇవ్వడానికి మన ఆంధ్ర తెలంగాణ బేస్డ్ కంపెనీస్ కాబట్టి ఇందులో మనకి మార్కెట్ లో కూడా నోన్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా అవన్నీ కూడా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ రెండింటిలో కూడా ఫార్మా సెక్టర్ సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయవలసినటువంటి 2 కంపెనీస్ లో ఆఫ్టర్ సన్ ఫార్మా తర్వాత సన్ ఫార్మా ఇది వెరీ బిగ్ కంపెనీ కంపేర్ టు ఈ రెండింటిని చూసుకుంటే డబుల్ ద క్యాపిటలైజేషన్ తో ఉన్న కంపెనీ. దాని తర్వాత వచ్చే దాంట్లో సెకండ్ వరుసలో ఉన్న కంపెనీస్ లో డాక్టర్ రెడ్డిస్ అండ్ దివీస్ రెండింటిలో కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్ మూర్తినాయుడు గారు, అంటే ఈ రోజుకు సంబంధించి మీ అడ్వైస్ కోసం కాలర్స్ ఆర్ వెరీ క్యూరియస్ టు లిజన్. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రెడిక్షన్స్ ప్రకారం పోతున్న వాళ్ళు దే ఆర్ సో హ్యాపీ. అంటే గడిచిన 1 వీక్ గా మనం చేస్తున్న షోలో మీరు ఇచ్చిన సజెషన్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దే వాంట్ టు ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్స్. ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకునేవారు ఈ రోజున 21,700 నుంచి 750 దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి ఒక డౌన్ ట్రెండ్ రావడానికి బేరిష్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. 750 పైన కానీ మార్కెట్ గారు సస్టైన్ అవుతే మాత్రం పైకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ ఆఫ్ మనం చూసుకున్నట్టయితే మోస్ట్లీ 700 నుంచి 750 మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో ఒక బేరిష్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడున్న పుల్ బ్యాక్ మాత్రం నిన్నటి రోజున భారీగా కరెక్షన్ అయింది కాబట్టి ఆ పుల్ బ్యాక్ కొంచెం మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకుని కొంచెం అక్కడ కన్సాలిడేషన్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఖచ్చితంగా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇంటర్డే ట్రేడ్ చేస్తారు, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తారు కాబట్టి యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీలో ఒక స్వింగ్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో ఏదైతే 45,400 420 దగ్గర నుంచి 800 వరకు కూడా ఒక 400 పాయింట్స్ ఒక స్వింగ్ లో మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. ఏదైతే నిన్న హై ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు కన్సాలిడేషన్ అవుతుంది. 45,850 ఆర్ 900 మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ బేరిష్ ట్రెండ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ 45,900 పైన కానీ సస్టైన్ అవుతే మాత్రం మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ మెజారిటీ ఏంటంటే రేపు బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ ఫీవర్ ఏదైతే ట్రేడర్ సైకాలజీలో ఒక భాగంగా నడుస్తుంది కాబట్టి కొంచెం సెల్ సైడ్ ఉండడానికే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈరోజు రేపు కొంత ఆచితూచి వెళ్లాల్సిన అవసరం అయితే ఉందంటారు. ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే యాక్చువల్గా అయితే రేపటి రోజునైతే ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు కానీ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు కానీ మనం సజెస్ట్ ఏంటంటే మార్కెట్ లో రేపు చాలా హ్యూజ్ వాలటాలిటీ వస్తుంది కాబట్టి బడ్జెట్ టైమ్స్ లో మీరు కామ్ గా ఉండటమే బెటర్ అన్నది మనం చెప్తాం, సజెస్ట్ చేస్తాము. కాబట్టి ఈ రోజు అయితే మాత్రం కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది, అంత వైల్డ్ మూమెంట్ ఏమి ఉండదు. కాబట్టి అందులోనూ బడ్జెట్ కూడా ఇంటర్ బడ్జెటే కాబట్టి ఒక 3 months ఉండే బడ్జెటే కాబట్టి ఫుల్ ఇయర్ బడ్జెట్ కాదు కాబట్టి మనం అంత పెద్ద మూమెంట్స్ అంత పెద్ద మేజర్ చేంజెస్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు.
బట్ ప్రొడిక్షన్స్ ఆర్ సజెస్టింగ్ దట్ కొన్ని 2-3 సెక్టర్స్ అంటే ఇన్ఫ్రా అండ్ ఫార్మా సెక్టర్స్ కొంత ఫ్లక్చుయేషన్స్కి లోనే అవకాశం ఉన్నది ఈ ఇంటరమ్ బడ్జెట్ వెలువడిన తర్వాత అని. ఈజ్ ఇట్ ట్రూ సార్? ఈజ్ ఇట్ ట్రూ? అదేవిధంగా మనం ఈ రోజు వరకు మనం కాలర్స్ కి మనం సజెషన్ చేసిన స్టాక్స్ లో అయితే బిఎంఎల్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లో మార్కెట్ లో బ్రేకప్ వచ్చింది. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లో ఇక్కడ నుంచి మనకి ఏదైతే 3,500, 540, 550 దగ్గర నుంచి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాము. 600 పైన మార్కెట్ లో ఒక మూమెంట్ వచ్చింది. 600 పైన ఎనీ ప్రైస్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ప్రజెంట్ 625 రూపీస్ నడుస్తుంది. అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లో కూడా నిన్నటి రోజున రిజల్ట్ బాగుండాలి, మార్కెట్ లో ఒక మూమెంట్ అయితే వచ్చింది. గ్రాసిమ్ ఇండస్ట్రీ కూడా 3,100 పైన 2,100 పైన మన ఏ రేట్ లో అయినా సరే బై అండ్ హోల్డ్ కాన్సెప్ట్ లో ఇలాంటి వాటిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడంలో మంచి రిజల్ట్ తీసుకునే మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సజెషన్స్ అండ్ గైడెన్స్. సో చూసాం కదా డాక్టర్ మూర్తినాయుడు గారు నిఫ్టీ మాస్టర్ వారితోటి బిజినెస్ ఇవాళ రేపు కొంత సంయమనం పాటించడమే బెటర్ ఇన్వెస్టర్స్. అలాగే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆయన సజెషన్స్ చేశారు. ఎందుకంటే రేపు ఇంటర్మ్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి, రోటాన్ అకౌంట్ ఉంటుంది కాబట్టి, అయినా అది పూర్తి స్థాయిలో వచ్చే బడ్జెట్కి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు కానీ బట్ కొంత బ్యాలెన్స్డ్గా ఉండటం బెటర్. కొత్త వెంచర్స్ జోలికి వెళ్లకుండా ఉంటేనే నయమనే అభిప్రాయాన్ని సూచనని ఆయన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ రేపు షోలో డాక్టర్ మూర్తినాయుడు గారితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.